దేవుడు మౌనంగా ఉన్నప్పుడు జరుగుతున్న నిజం. దేవుడు మౌనంగా ఉన్నాడని ఏమీ జరగట్లేదని అనుకుంటున్నావా? అయితే ఇది విను. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనకి కనిపించని లోతులో ఒక పని మొదలవుతుంది. మన బలం పెరుగుతుంది, మన విశ్వాసం శుద్ధి అవుతుంది, మన హృదయం సిద్ధమవుతుంది. నువ్వు అడిగింది ఇప్పుడే రాకపోయినా రాబోయేది నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువ. దేవుడి మౌనం నిరాకరణ కాదు, అది నిన్ను సిద్ధం చేసే ప్రక్రియ. ఈ విషయం తెలుసు కదా. యేసేపు దేవుని వాగ్దానం పొందినవాడు, కానీ వెంటనే రాజు కాలేదు. అతన్ని తన అన్నలే అమ్మేశారు, అన్యాయంగా జైల్లో పెట్టారు, అక్కడ సంవత్సరాల పాటు ఉంచారు. దేవుడు మౌనంగా ఉన్నట్లే అనిపించింది, కానీ ఆ మౌనంలోనే యేసేపు బలం పెరిగింది, అతని విశ్వాసం శుద్ధి అయ్యింది, అతని హృదయం నాయకత్వానికి సిద్ధమైంది. అతను అడిగింది విడుదల మాత్రమే, కానీ దేవుడు ఇచ్చింది మాత్రం ఒక దేశానికి రక్షకుడిగా, ఒక దేశానికి అధిపతిగా. యేసేపు జీవితమే చెబుతుంది, దేవుడు మౌనం ఆలస్యం కాదు, అది మనల్ని సిద్ధం చేసే ప్రక్రియ అని. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నాడంటే రేపు నిన్ను ఎక్కడ ఉంచాలో ఆయన నిన్ను సిద్ధం చేస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఈ వాక్యం నీ హృదయాన్ని బలపరచాలని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమెన్.